గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన దగ్గర డాక్టర్ విశ్వేశ్వరన్ పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల డాక్టర్ ఉన్నారు. సో హీస్ ఫ్రమ్ సోమాజిగూడ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. యూ వాంట్స్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ కేసెస్. మేము ఎలాంటి కేసెస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నామని దాని మీద సార్ మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్. నేను డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇప్పుడు లాస్ట్ 6.5 years నుంచి యశోద హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు కరెంట్గా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని క్రిటికల్ కేర్ సర్వీసెస్, ఎక్మో అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీంలో ఉన్నానండి. బేసిక్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ఈ కోవిడ్ టైంలో మనకు అందరికీ ఊపిరితిత్తులు ఇంపార్టెన్స్ అర్థమైంది. లంగ్స్ ఎట్లా పనిచేస్తుంది, లంగ్స్లో ప్రాబ్లం వస్తే ఏం ఎంతవరకు సీరియస్ ఉండొచ్చు, ఇదన్నీ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ఈ లంగ్ స్పెషాలిటీలో ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది. ఇప్పుడు మనకు ఒకవేళ లంగ్ క్యాన్సర్ ఉంటే, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఉంటే, లేదంటే ఏదైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే, ఇంతకు ముందు వరకు ఇట్లా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇండియాలో రొటీన్గా అవైలబుల్ లేదు. బట్ ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఈ బస్ అంటే ఒక అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఉంది. అది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. పేషెంట్ ఉదయం వస్తే ఇమీడియట్గా ప్రొసీజర్ చేస్తే లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే కూడా మనకు కరెక్ట్గా డయాగ్నోస్ చేయవచ్చు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, లైఫ్ కూడా మనం సేవ్ చేయవచ్చు. అట్లా అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ సర్వీసెస్ కూడా ఇప్పుడు యశోద సోమాజిగూడలో రొటీన్గా జరుగుతుందండి. తర్వాత అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1లో ఉంటే కూడా చిన్న 1 centimeter సైజ్లో ఉంటే కూడా ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నుంచి మనం తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ డయాగ్నోస్ అయితే ఇమీడియట్గా అడ్వాన్స్డ్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంది. రోబోటిక్ థొరాసిక్ సర్జరీస్, తర్వాత మనకు వ్యాక్స్ థొరాసిక్ సర్జరీస్, అంటే ఈ అన్ని సర్జరీస్ కూడా ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఇంతకు ముందు చాలా పేషెంట్ అట్లా లంగ్స్లో 1 centimeter మాస్, 0.8 centimeter మాస్ అట్లా ఆ స్టేజ్లో కూడా మన దగ్గర వచ్చారు. ఇంతకుముందు ఇట్లా అంత చిన్నగా ఉంటే అది డయాగ్నోస్ చేయడం కోసం ఇండియాలో ఫెసిలిటీస్ లేదు. బట్ ఇప్పుడు యశోద సోమాజిగూడలో అట్లా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంది. నావిగేషన్ బ్రాంకోస్కోపీ అంటే చెప్తాను, అది ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. ఎట్లా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అట్లా మనం సిటీ స్కాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో పెడితే మనకు కరెక్ట్గా చెప్తుంది ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ముఖ పరీక్ష చేయాలి. సో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మనం ఇమీడియట్గా ఈ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయొచ్చు. చేస్తే మనం ఇమీడియట్గా సర్జరీ చేస్తే ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతుంది లంగ్ క్యాన్సర్. సో మన కీమోథెరపీ కూడా ఆ స్టేజ్లో అవసరం లేదు. సో అట్లా ఎర్లీ లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నుంచి మనం డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం అడ్వాన్స్మెంట్స్ ఉందంటే, ఎక్మో అంటే ఒక అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఫెసిలిటీ మన దగ్గర రొటీన్గా జరుగుతుంది. ఇప్పుడు మీకు కిడ్నీ ఖరాబ్ అయితే మనకు డయాలిసిస్ అవసరం పడుతుంది. అట్లా మన వెంటిలేటర్లో ఉంటే తర్వాత కూడా మన లంగ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఈ అడ్వాన్స్డ్ ఎక్మో అంటే చెప్తారు, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఆ మిషన్ పెడితే మనకు ఆక్సిజన్ మంచిగా మెయింటైన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రికవర్ అవుతుంది. సో ఇంతకుముందు అట్లా చాలా పేషెంట్ అక్కడ ఎక్మో మీద వచ్చారు, వచ్చిన తర్వాత రికవర్ అయినారు. ఇప్పుడు దే ఆర్ లీడింగ్ ఎ సెకండ్ లీస్ ఆఫ్ లైఫ్ అండి. సో ఇప్పుడు వేరే ఏం అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉందంటే, ఇప్పుడు ఒక్కవేళ వరంగల్లో లేదంటే దగ్గర ఏదైనా హాస్పిటల్లో పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నారంటే ఒకవేళ మనకు కరెక్ట్ టైంలో ఫోన్ చేస్తే మన టీం అక్కడ నుంచే అంబులెన్స్లో ఎక్మో మిషన్ తీసుకొస్తారండి. తీసుకొస్తే ఇక్కడ ఉంటా హాస్పిటల్లో ఎక్మో ఇనిషియేట్ చేశారు. అట్లా ఎక్మో ఇనిషియేట్ చేస్తే మనం షిఫ్ట్ చేయడంలో కూడా పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్మో మీద ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మెల్లగా మన ఎక్మో మిషన్ కూడా తీయొచ్చు. అట్లా చాలా పేషెంట్కి జరిగింది. ఎస్పెషల్లీ కరీంనగర్ నుంచి, తర్వాత నియర్ బై మన వరంగల్ నుంచి, నియర్ బై మహారాష్ట్ర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా పేషెంట్కి ఇంతకు ముందు జరిగింది. ఇంతకుముందు మన ఎయిర్ అంబులెన్స్లో ఎక్మో పేషెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. బట్ ఇప్పుడు రోడ్ అంబులెన్స్లో కూడా ఎక్మో ఫెసిలిటీస్ రొటీన్గా ఉంది. మరి యశోద సోమాజిగూడలో అట్లా చాలా పేషెంట్కి జరిగిందండి. సో ఫైనల్గా చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీ ఇప్పుడు కరెంట్గా అవైలబుల్ ఉందంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు ఎట్లా మనకు కిడ్నీ ఫెయిల్ అయితే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, లేదంటే లివర్ ఫెయిల్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. అట్లా ఇప్పుడు మీకు ఏదైనా రీజన్ కోసం మీకు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం పడింది, ఐఎల్డి ప్రాబ్లం నుంచి, లేదంటే అడ్వాన్స్డ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ నుంచి, లేదంటే వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ మీద కూడా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 5 years ముందు వరకు ఇండియాలో అంత ప్రివలెంట్ గా లేదు, బట్ ఇప్పుడు రొటీన్ గా జరుగుతుంది. అవర్ వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ కూడా యశోదా హాస్పిటల్లే ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఆల్మోస్ట్ 8 months ఫాలోఅప్ లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు, అన్ని పని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అంటే చాలా చాలా కామన్. ఏదైనా రీజన్ కోసం మీ పేషెంట్కు పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయింటే ఆ పేషెంట్స్కు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ చేయొచ్చు. అది ఇప్పుడు యశోద సోమాజిగూడలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఆ పారాక్వెట్ గురించి నేను చెప్పినాను కదా, ఆ పేషెంట్ యాక్చువల్లీ ఒక 12-year-old బాయ్ అండి. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆ పేషెంట్కు పారాక్వెట్ తాగినారు. ఇంతకు ముందు పారాక్వెట్ తాగితే వేరే ఏం ట్రీట్మెంట్ లేదు, మెల్లగా లంగ్స్ ఖరాబ్ అయి ఉంటుంది, చనిపోతారు. బట్ ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చారు. ఆ పాయిజన్ తీసుకుంటే నెల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత లంగ్స్ చాలా ఖరాబ్ అయింది. ఫస్ట్ వెంటిలేటర్ అవసరం పడింది, వెంటిలేటర్లో తట్టుకోలేదు, అందుకే ఎక్మో పెట్టడం అవసరం పడింది. ఎక్మో పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా మన వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశానండి. అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగున్నారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్. అట్లా చాలా పేషెంట్స్ ఉన్నారు పారాక్వెట్ తాగిన తర్వాత కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్స్ మధ్యలో తర్వాత పబ్లిక్ మధ్యలో కూడా అవేర్నెస్ కావాలండి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ మన కోసం ప్లాన్ చేస్తాను. సో ఎందుకంటే ఈ ఎట్లా మనకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉంది, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, అట్లా ఇప్పుడు పల్మనాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంది. వరల్డ్ లో ఏదైనా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అది అన్ని ఇప్పుడు మన యశోద సోమాజిగూడలే రొటీన్ గా జరుగుతుంది. అట్లా కాదు అది ఏదైనా రేర్ ప్రొసీజర్, అట్లా కాదు, ఇప్పుడు రొటీన్ గా జరుగుతుంది. చాలా పేషెంట్స్ వస్తారు మన తెలుగు స్టేట్స్ నుంచి, లేదంటే బయట నుంచి కూడా వస్తారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు, రికవర్ మంచిగా అవుతారు, తర్వాత దే ఆర్ లీడింగ్ న్యూ లీస్ ఆఫ్ లైఫ్. సో ఈ అడ్వాన్స్ బ్రాంకోస్కోపీ ఫెసిలిటీ, ఈ బస్సు, ఎక్మో, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది అన్ని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఈ ప్రెస్ మీట్ జరిగిందండి.